కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ రామోజీ ఫౌండేషన్ నిర్వహించిన కథా విజయం 2019వ సంవత్సరపు కథల పోటీలలో 10,000 రూపాయల బహుమతి నార్జించి నవంబర్ 2019 విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ ఎస్జి జిజ్ఞాస గారి కథ విలోమ చిత్రాలు. కథ చివరిలో రచయిత పరిచయం చేస్తాను. ముందు కథలోకి వెళదాం. ఆదివారం, సెలవు, ఆనందంతో ఒళ్ళు పులకరించే ఫీలింగ్. 6 రోజులు గానుగెద్దులా పనిచేసి శనివారం సాయంత్రం ఆఫీస్ నుంచి బస్సులో ఇంటికి వస్తున్నప్పుడు శిరీషకు మనసులో చెప్పలేనంత హాయి. అయితే అదే ఆదివారం సాయంత్రం అయ్యిందంటే అలవికానంత దిగులు. అబ్బా, మళ్ళీ ఉరుకులు పరుగులు. ఏం చేద్దాం, చితికిన మధ్యతరగతి జీవితాలు, తప్పదుగా అని సమాధానపరుచుకోవడం షరామామూలే. మీ అమ్మాయి డిగ్రీ చదివిందిగా, ఇప్పుడేం చేస్తోంది అని ఎవరైనా అడిగారా? అమ్మ గొప్పలకు పోయి, డిగ్రీయేనా, పీజీ కూడా చేసింది, నాకు నోరు తిరగదు కానీ ఏదో కంపెనీలో పంట ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అని చెబుతుంది. బొంద ఎగ్జిక్యూటివ్. బోర్డు రిసెప్షనిస్టుకు దోపిడీ కార్పొరేట్స్ పెట్టిన ముద్దు పేరు నవ్వుకుంటుంది శిరీష. ఎంతిస్తారేంటి అని వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తే చాలా తెలివిగా అమ్మ, దాని డబ్బులతో మాకేం పని, తన ఖర్చులకు పోను మిగతాది పెళ్లికని బ్యాంకులో వేసుకుంటుంది అని అసలు విషయం దాటేస్తుంది. ఇదో రకం భేషజం. 3 ఏళ్లుగా ఒళ్ళు హూనమయ్యేలా పనిచేస్తుంటే ముష్టి 10,000 పడేస్తారు. ఈఎస్ఐ అది ఇది అని చేతికి 9,200 ఇస్తారు. బ్యాంకులో దాచుకోవడమట. అమ్మా, నువ్వు టీవీ సీరియల్స్లో వచ్చే ఆడాళ్ళ కంటే బాగా నటిస్తావు, ఓసారి ట్రై చేసి చూడరాదు అని ఆట పట్టిస్తే ఏమీ మాట్లాడకుండా చిరునవ్వుతో చూస్తుంది. ఆ ఆదివారం ఉదయం 8 అయింది. శిరీషకు మెలకువ వచ్చినా లేవకుండా ఉంది. అలా పడుకొని మౌనంగా స్వగతంలో ఊసులు చెప్పుకోవడం ఆమెకో సరదా. ఏంటే సిరి, ఇంకా పడుకుని పగటి కలలు కంటున్నావు, ఎంత ఆదివారం అయితే మాత్రం? అమ్మా ప్లీజ్, ఇంకో 10 నిమిషాలు. సర్లే, బావుంది నీ వరస. రాత్రి నువ్వే చెప్పావుగా తొందరగా లేపమని, ఉదయాన్నే సావిత్రి ఇంటికి వెళ్ళొస్తానని. సావిత్రక్క విషయం గుర్తొచ్చేసరికి శిరీష గబుక్కున లేచి కూర్చుంది. అవునమ్మా, మర్చిపోయా, 2 వారాలైపోయింది అక్కను చూసి. వెళ్ళేటప్పుడు ఆవకాయ పచ్చడి పట్టుకెళ్ళు, సీసాలో పెట్టి ఉంచాను, మర్చిపోవద్దు. భాస్కర్ దూరమైనప్పటి నుంచి ఆ పిచ్చిది ఇంట్లో వంట మానేసింది, బయట ఏదో తెచ్చుకుని తింటోందట. మనిషిగా కాకుండా పోతోంది అంటున్న అమ్మ మాటలు వింటూ శిరీష బాత్రూంకు పరుగుపెట్టింది. సావిత్రక్క ఎందుకలా అయ్యింది? తను ధైర్యవంతురాలే కదా, బహుశా భాస్కర్ బావను మర్చిపోలేకేమో అని మనసులో అనుకుంటూ తయారై ఇంట్లో నుంచి బయటపడింది. శిరీష బస్సులో కూర్చుని మొబైల్ తీసి, అక్కా బయలుదేరాను, అరగంటలో నీ దగ్గరికి వస్తాను అని వాట్సాప్ మెసేజ్ పెట్టింది. అక్క రిప్లై ఇస్తుందేమో అని మొబైల్ను తదేకంగా చూస్తూ సావిత్రక్క డీపీని జూమ్ చేసింది. మునుపు భాస్కర్ బావతో జంటగా ఉన్న ఫోటో ఉండేది. దాన్ని మార్చేసి తను యంగ్గా ఉన్నప్పటిది పాతది పెట్టుకుంది. దాన్ని చూసేసరికి అక్కతో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి. తనకు సావిత్రక్క అంటే ఎంతో ఇష్టం. ఆమె ప్రోత్సాహం వల్ల తను చిన్నప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు చదివింది. అది చదువు, ఇది చదువు, చాలా బావుంటుంది అని అక్క చెబుతూ ఉండేది. కథలు,
నవలలు, వ్యాసాలు, ఎన్నో నవలల్లోని పాత్రల స్వభావాలను ఎంతో బాగా వివరించేది. ముఖ్యంగా స్త్రీ పాత్రల గురించి. అచ్చం నవలల్లో ఉన్నట్లే తను కూడా హుందాగా ఉండేది. చూడ్డానికి యావరేజ్ అయినా ఎంత అందంగా మేకప్ చేసుకునేదో. అందుకు అక్క పరోక్షంలో అమ్మ వ్యంగ్యంగా, "ఆ సావిత్రి చూడు, 10 రోజులకోసారి బ్యూటీ పార్లర్కు వెళుతుంది, షోకిల్లా రాణి" అని అంటుండేది. సావిత్రక్క నా రోల్ మోడల్ అని ఓసారి అన్నప్పుడు నాన్న చాలా చిన్నబుచ్చుకున్నాడు. "ఎందుకు నాన్న సావిత్రక్క అంటే నీకు ఈ మధ్య నచ్చడం లేదు? తను బాగా చదువుకుంది. స్త్రీలు బాగా చదువుకోవడం నాకు ఇష్టమని ఎప్పుడూ చెబుతుండేవాడివి." నచ్చడం నచ్చకపోవడం కాదమ్మా, జీవితంలో తెలిసి పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అక్క ఏం తప్పు చేసింది? మీరు గొప్పగా చెప్పే సంప్రదాయాల ప్రకారం తాళి కట్టిన భర్త మంచోడు కాదని వదిలేసింది. తనను బాగా అర్థం చేసుకున్న భాస్కర్ బావతో కలిసి ఉంటోంది. ఇందులో పొరపాటేమిటో నాకు అర్థం కావడం లేదు అంటూ గొంతు పెంచి మాట్లాడేది. కూతురు అలా ధైర్యంగా వాదించడం చూసి సుదర్శనానికి చాలా ముచ్చటేసింది. మందహాసంతో ఓపిగ్గా సమాధానమిచ్చాడు. "చిట్టి తల్లి, నీదింకా అర్థం చేసుకునే వయస్సు కాదు. అయినా నీకు చెప్పి తీరాలి. భార్యాభర్తల బంధం ఆ ఇద్దరికీ సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. అంటే ఒక తాడును మెళ్ళో వేయించుకుంటే మీరందరూ చప్పట్లు కొడతారు, అంతే కదా?" అంటున్న శిరీష కంఠంలో కోపం ధ్వనించింది. "నేనింకా పూర్తిగా చెప్పకముందే నువ్వు ఆవేశానికి గురవుతున్నావు. సంప్రదాయం, తాళి, తాడు, బొట్టు, చప్పట్ల గురించి కాదమ్మా నేను చెబుతున్నది. మరి ఇంకేమిటి నాన్నా? నీవన్నావే మంచోడు కాదని, తాళి కట్టిన భర్తను వదిలేసిందని. నీకు తెలియకపోవచ్చు, నేను కూడా ఆ వెధవను వదిలేయమనే సావిత్రికి చెప్పాను. నీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో వాళ్ళు మన పక్క వీధిలోనే ఉండేవారు. సావిత్రి నీకు ఒక అక్కగా, దూరపు చుట్టంగా మాత్రమే తెలుసు. సావిత్రి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆమె నాకు పుట్టకపోయి ఉండవచ్చు, కానీ కూతురుగా నువ్వెంతో సావిత్రి కూడా అంతే" అని సుదర్శనం కాసేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. ఆయన కనుకొలకల్లోకి వచ్చిన కన్నీటి చుక్కలను చేత్తో తుడుచుకుంటూ, "సావిత్రి అనుకున్నట్లు స్త్రీ పురుషుల సంబంధం ఒకరికొకరు నచ్చి కలిసి ఉండటానికి ఒప్పుకునే ఏర్పాటు కాదమ్మా. ఆ బంధంలో ఒకరి పట్ల మరొకరికి ప్రేమతో పాటు బాధ్యత ఉంటుంది. బాధ్యత లేకుండా ప్రేమ ఉంటుందని నేను నమ్మను. బాధ్యత లేని బంధానికి విలువ లేదు" ఎంతో ఆర్ద్రంగా పలికాడు. "అలా అయితే నాన్న, నాకు తెలియక అడుగుతాను, మ్యారేజ్ ఫంక్షన్ పెట్టి తాళి కట్టించుకుంటే బాధ్యత తెలిసి వస్తుందంటారా?" "పిచ్చి పిల్ల, మళ్ళీ అలాగే వాదిస్తున్నావు. వాటి వల్ల బాధ్యత తెలుస్తుందని నేను అనుకోవడం లేదు. మరి ఇంకేంటి?" మొన్నీ మధ్య ఒక టీవీలో వివాహ వ్యవస్థపై చర్చ జరిగింది. ఒక పెద్ద మనిషి "ఇట్స్ ఎ మ్యూచువల్ అరేంజ్మెంట్" అని ఇంగ్లీష్లో మహా గొప్పగా చెప్పాడు. ఈ అరేంజ్మెంట్కు తాడు, తతంగం ఉండాల్సిన పని లేదట. అలాంటప్పుడు బాధ్యతల గురించి మాట్లాడితే పాత చింతకాయ పచ్చడి అని కొట్టిపడేస్తున్నారు. నాన్నా, మీరెంత చెబుతున్నా సావిత్రక్క చేసిన పొరపాటేమిటో అర్థం కావట్లేదు. అదే చెప్పబోతున్నాను. నేను చెబుతున్న బాధ్యతలో సంఘముంది, సంఘ ఆమోదముంది. అంతేకాదు, వారికి పుట్టే పిల్లలున్నారు, వారి పెంపకముంది, వారిని ప్రయోజకులుగా తయారు చేసే కర్తవ్యముంది. ఇవన్నీ మా వ్యక్తిగతమంటే సరైందేనా? బరువులొద్దు, బాధ్యతలొద్దు, పిల్లలసలే వద్దు, మనకు మనమే ముద్దు అనుకుంటున్నారు నేటి తరంలో కొందరు. ఆ ముద్దు కాస్త చేదైనప్పుడు బ్రేకప్లు, ప్యాకప్లు అని చెప్పి
సుదర్శనం ఒక నిట్టూర్పు వదిలి, ఇంతకీ సావిత్రి చేసిన తప్పేమిటి అని అడిగావుగా. భాస్కర్తో వెళ్తున్నప్పుడు, సావిత్రి, భర్తతో ఎలాగూ తెగతెంపులు చేసుకుంటున్నావు, విడాకులు తీసుకో, ఆ తర్వాత మీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకోండి అని సలహా ఇచ్చాను. అప్పుడు సావిత్రి ఏమందో తెలుసా? బాబాయ్, మీరు పాతతరం మనుష్యులు, ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి, అది చాలు అని చెప్పి వెళ్ళిపోయింది అంటూ కూతురి కళ్ళల్లోకి విచారంగా చూశాడు. అంతలో బస్సు కండక్టర్, గాజువాక దిగండి, గాజువాక దిగండి అని గట్టిగా కేక వేయడంతో శిరీష ఆలోచనలకు బ్రేక్ పడింది. బస్ దిగి సావిత్రి ఉంటున్న అపార్ట్మెంట్ వైపు నడుస్తూ వెళ్ళింది. అలా నాన్నతో జరిగిన ఈ సంభాషణ అంతా గుర్తుకు వచ్చి మనస్సు బరువెక్కిపోయింది. సావిత్రక్కతో ఏం మాట్లాడాలో ఆమెకు తెలియకుండా పోయింది. శిరీష నొక్కిన కాలింగ్ బెల్ శబ్దానికి ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా అక్క. ఒక్క క్షణం చలించిపోయింది. ఈమెనా నేను గాఢంగా అభిమానించే సావిత్రక్క అని ఆమె నమ్మలేకపోయింది. ఈ 15 రోజుల్లోనే బాగా చిక్కిపోయింది. జుట్టును కూడా సరిగ్గా దువ్వినట్లు లేదు. లూజుగా ముడి వేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంది. ఏదో ముతక చీర కట్టుకుని ఉంది. అక్కను ఆ రూపంలో చూడడం మొదటిసారి. గుండెని ఎవరో మెలిపెట్టి తిప్పినట్లయింది. హేరా చిన్ని, ఈ అక్కను చూడ్డానికి వచ్చావా? ఇంకా ఏముందని చూడ్డానికి వచ్చావు అంటూ సావిత్రి నీరసంగా పలికింది. ఏంటక్కా అలా అయిపోయావు? అమ్మ అంటుంటే నమ్మబుద్ధి కాలేదు. అంతా అయిపోయిందే పిల్ల. జీవితం అంటేనే విరక్తి కలుగుతోంది. నేనెందుకు ఇంకా బతికున్నానా అనిపిస్తోంది. అక్కా, ఏంటా మాటలు? అందరికీ ధైర్యం చెప్పే నువ్వేనా ఇలా మాట్లాడేది అంటూ సావిత్రక్క భుజాలు పట్టుకుని బొటబొట కన్నీళ్లు కార్చింది. సావిత్రి బదులు చెప్పలేదు. మౌనంగా కుమిలి కుమిలి రోదిస్తోంది. సావిత్రక్క అలా ఏడవటాన్ని చూడలేక శిరీష ఆమెను హృదయానికి గట్టిగా హత్తుకుని, ఇప్పుడేమైందక్కా? ఆయన నిన్ను కాదని వెళ్ళిపోయినంత మాత్రాన సర్వం కోల్పోయినట్లు డీలా పడిపోతున్నావు రుద్ధమైన కంఠంతో పలికింది. ఇంతలో ఏదో గుర్తొచ్చిన దానిలా శిరీష తన బ్యాగులోంచి అమ్మ ఇచ్చిన ఆవకాయ బాటిల్ను పైకి తీసి పక్కనున్న టేబుల్పై ఉంచింది. అక్కా, ఇంతకీ ఉదయం ఏమైనా తిన్నావా లేదా అని అడిగింది. కళ్ళ నుంచి ధారగా కారుతున్న కన్నీటిని సావిత్రి చీర కొంగుతో తుడుచుకుంటూ, లేదురా చిన్ని, వాచ్మెన్ ఇడ్లీ తెచ్చి ఇచ్చాడు, అక్కడే టేబుల్ మీద ఉంది అని సమాధానమిచ్చింది. ప్లీజ్ అక్కా, నా కోసం కొంచెం తిను, ఇలా తిండి మానేస్తే నీరసంతో మంచాన పడతావు అని లోపలికి వెళ్ళి ఓ ప్లేట్ తీసుకొచ్చింది. టేబుల్ మీదున్న పార్సిల్ను విప్పి ఇడ్లీలు ప్లేట్లో పెట్టి తన చేత్తోనే అక్కకు తినిపించసాగింది. శిరీష ఆప్యాయతను చూసి సావిత్రి ఎంతో ఉద్వేగానికి గురైంది. నన్ను పసిపిల్లలా చేసి నువ్వు తినిపిస్తుంటే చాలా రోజుల తర్వాత నోటికి రుచి తగులుతోందిరా చిన్ని. ఈ కష్టకాలంలో నీలాంటి కూతురు ఉండుంటే నా మనోవేదనకు ఉపశమనం దొరికేది అంటూ సావిత్రి శిరీష తలను తన గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది. నీకు తెలియదురా, భాస్కర్ నన్ను కాదనుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆయన నా భవిష్యత్తు ఏమిటని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు నేనెవరి మీద ఆధారపడాలి అంటూ శిరీష వైపు బేలగా చూసింది. అక్కా, ఇప్పుడు నీకేమైందని అలా కుంగిపోతున్నావు? నీ శక్తి సామర్థ్యాలతో ఏమైనా చేయగలవు. ఆయన వెళ్తూ వెళ్తూ నీ ధైర్యాన్ని కూడా తీసుకుపోయాడా ఏమిటి? ఇంత నిస్సహాయంగా మాట్లాడుతున్నావు. నీకు అర్థం కాదే చిన్ని. భాస్కర్ను ఎంతగా ప్రేమించానని కట్టుకున్న భర్తను, సంసారాన్ని, ఆస్తిని అన్నీ వదిలి వచ్చేశాను. ఇప్పుడు నా ప్రేమను
గడ్డిపోచలా పీకి విసిరివేసిపోయాడు అంటూ కుమిలిపోయింది. నీ ప్రేమను కాదని వెళ్ళిన మనిషి మీద ఇంకా మమకారం ఎందుకక్కా? నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఒకసారి శరత్చంద్ర చటర్జీ నవలను చదవమని ఇచ్చావు. ఇస్తూ ఇస్తూ అందులో కమల అనే ఒక స్త్రీ పాత్ర గురించి చాలా బాగా చెప్పావు. అప్పుడు నువ్వు చెప్పిన ప్రతి వాక్యం నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. ఆ సావిత్రక్కేనా ఇప్పుడిలా అంటోంది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. శిరీష ఇలా గతాన్ని గుర్తు చేస్తూ గంభీరంగా మాట్లాడేసరికి సావిత్రిలో ఆత్మాభిమానం మేల్కొంది. కానీ ముఖంలో అలుముకున్న గ్లాని తొలగిపోలేదు. కేవలం వాదన కోసం అవన్నీ కాల్పనిక కథలు. సొంత జీవితం దగ్గరికి వచ్చేటప్పటికీ తెలుస్తుంది వాస్తవం అని పలికింది. కాల్పనికమే కావచ్చు, అవి సమస్యలను ఎదుర్కోవడానికి మనోబలాన్ని ఇస్తాయని నువ్వే ఒకసారి అన్నావు అని శిరీష గుర్తు చేస్తూ, నువ్వు కూడా చాలామంది ఆడవాళ్లలా స్త్రీ అంటే ఎవరో ఒక మగవాడి మీద ఆధారపడాలని అంటున్నావు అంటూ కాస్త నిష్ఠూరంగా మాట్లాడింది. తనకంటే ఎంతో చిన్నదైన శిరీష ఇలా సూటిగా మాట్లాడేసరికి సావిత్రికి ఎవరో కొరడాతో కొట్టినట్లనిపించింది. ఏం చెప్పాలో వెంటనే పాలుపోలేదు. కానీ ప్రస్తుతం తానే దూరవస్థలో ఉందో చెప్పాలనిపించింది. నువ్వు చెప్పింది నిజమే. అయితే భాస్కర్ ఒక్క పైసా కూడా నాకు మిగల్చకుండా తీసుకుపోయాడు. నా నగలను కూడా అమ్మేశాడు. నా డబ్బుతో కొన్న కారును కూడా పట్టుకుపోయాడు. అచ్చంగా బజార్లో పాడేశాడు. నువ్వు నా స్థానంలో ఉంటే అలా వాదించేదానివి కాదు అన్న సావిత్రి గొంతులో ఆక్రోశం వినిపించింది. ఇంతవరకు శోకమూర్తిలా కుమిలిపోతున్న సావిత్రక్క తనతో వాదనకు దిగేసరికి శిరీషకు సంతోషమైంది. మునుపటి సావిత్రక్క కనిపించింది. అయితే అక్కకు అలాంటి దుస్థితి దాపురించడం నిజంగా బాధాకరం. ఆనాడు నాన్న వివాహ బంధంలోని బాధ్యత గురించి చెప్పిన విషయాలు సత్యమనిపించాయి. అక్కా, నీతో వాదించే శక్తి నాకు లేదు. జీవితం అంటే ఏంటో ఇంకా తెలియని చిన్నదాన్ని. నీ దగ్గర నేర్చుకున్న పాఠాలనే తిరిగి అప్పజెబుతున్నాను. అంతే. ఆవేశంలో తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు అని 2 చేతులతో సావిత్రిని మరోసారి గాఢంగా పెనవేసుకుని ఉండిపోయింది. అలా ఎంతసేపు మైమరిచి ఉండిపోయిందో శిరీషకు తెలియదు. సావిత్రికి తెలియరాలేదు. వాళ్ల కళ్ళ నుంచి కురిసిన అశ్రుధారలు వారిరువురి శరీరాలను కప్పిన వస్త్రాలను తడిపి శరీరపు లోపలి హృదయాలను తేలికపరిచాయి. అదండి ఈ వారం కథ. రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019 కథల పోటీల్లో 10,000 రూపాయల బహుమతి పొంది నవంబర్ 2019 విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ ఎస్జి జిజ్ఞాస గారి కథ విలోమ చిత్రాలు. ఇక రచయిత పరిచయానికి వెళ్దాం. వారి మాటల్లో పుస్తక పఠనమే బాటలు వేసిందట. కలం పేరు ఎస్జి జిజ్ఞాస. పుట్టింది, విద్యాబుద్ధులు నేర్చింది అనంతపురం జిల్లాలో. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యలో స్నాతకోత్తర పట్టా. చిన్నప్పటి బడిలో తెలుగు ఉపాధ్యాయుడి ప్రభావంతో సాహిత్యంపై ఆసక్తి, అనురక్తి ఏర్పడ్డాయి. పుస్తక పఠనం నిత్య అలవాటుగా మారడం ఒక వరమైంది. సామాజిక బాధ్యతా స్పృహ వివిధ ప్రజా సాహిత్య సంస్థల్లో క్రియాశీలక పాత్రను పోషించడానికి పురికొల్పింది. జీవితాన్ని దర్శించడానికి, మనుషులను, మానవ సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఒక సామాజిక దృక్పథాన్ని అలవర్చింది. స్పందన కలిగినప్పుడు కవితలు, కథలు రాయడం 25 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. కొంత అవగాహన, పరిపక్వత, అంతో ఇంతో భాషపై పట్టు సాధించిన తర్వాత కథారచనలో మెలకువలు తెలిసిన అనంతరం సామాజిక ప్రయోజనంతో కలాన్ని కదిలించటం ప్రారంభమైంది. 5-6 ఏళ్లుగా రాసిన కొన్ని కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆధునిక సమాజంలో స్త్రీ పురుష సంబంధాలలో వస్తున్న మార్పులను ఇతివృత్తంగా తీసుకుని కథ రాయడానికి రామోజీ ఫౌండేషన్ నిర్వహించిన కథా విజయం 2019 పోటీలు ప్రేరణ ఇచ్చాయి. పోటీలో గెలవడం కంటే
ఈనాడు నుంచి వెలువడుతున్న పత్రికల్లో ఏదో ఒకదానిలో ప్రచురణకు నోచుకోవాలనే ఆకాంక్షతో కథ రూపొందింది. ప్రచురణకు మాత్రమే కాక 10,000 రూపాయల బహుమతి కథల్లో ఒకటిగా ఎన్నికైనందుకు సంతోషమేసింది. తెలుగు కథా సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న రామోజీ ఫౌండేషన్కి, న్యాయ నిర్ణేతల బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటారు రచయిత శ్రీ ఎస్జి జిజ్ఞాస గారు. ఈ కథను నాకు పంచుకున్న సాహితీ మిత్రులు, పెద్దలు శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఈ కథను అడిగిన వెంటనే ఆడియోగా చేయననుమతించిన రచయిత శ్రీ ఎస్జి జిజ్ఞాస గారికి మరోసారి వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కథాభారతి శ్రోతల తరపున వారు గెలుచుకున్న బహుమతి కథకు అభినందనలు తెలియచేస్తూ ఈ వారం ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.